అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనాలు. రండి, బైబిల్ స్టడీ కొరకు మనము ద్వితీయ స్కందంలోని కీర్తనలను బైబిల్ స్టడీగా మనం కొనసాగటానికి ఇప్పటి వరకు దేవుడు సహాయపడుతూ వచ్చాడు. మనం కీర్తనల గ్రంథము 44 వరకు పూర్తి చేసాం. 42 నుండి 44 వరకు వచ్చాం. ఈరోజు చాలా శ్రేష్టమైనటువంటి కీర్తన, అందరికి కూడా బాగా ఇష్టమైనటువంటి కీర్తన 45. ఈ కీర్తన 45 యొక్క విశ్లేషణ ఎవరు ఎలా చెప్తారా అని భూమి మీద ఉన్నటువంటి దాదాపుగా అందరూ థియోలాజియన్స్ ఎదురు చూసే కీర్తన ఇది. ఈ కీర్తన యొక్క వివరణ ఏంటి, పరలోకంలో దేవుని యొక్క మనస్సు ఏంటి, ఎలాగ ఈ కీర్తన బోధిస్తాము అనేటువంటి ఆసక్తికరమైనటువంటి ఎన్నో విషయాలు ఈ కీర్తన నుండి తెలుసుకోవటానికి చాలామంది ఎదురు చూసేటువంటి కీర్తన 45. మీ అందరికీ 2 స్లిప్లు వచ్చినాయి. ఒక స్లిప్లోనేమో మనకు బైబిల్ స్టడీ ఎందుకు అనేటువంటి ప్రాధాన్యత మీద, ఒక బైబిల్ స్టడీ మనం చేయాలి అని అంటే అంత దూరం నుంచి దేవుని వాక్యాన్ని పట్టుకురావాలి. ఎంత దూరము అని అంటే దానికి ఒక 10 మెట్లు అనుభవాలు ఇచ్చాం. ఆ 10 మెట్ల అనుభవాలు సాటిస్ఫై అయితే కానీ ఒక బైబిల్ స్టడీ కాదు. నాట్ ఓన్లీ బైబిల్ స్టడీ, దేవుని యొక్క సముఖం ఎదురు నిలబడేటువంటి ఏ పరిచారకుడైనా దేవుని వాక్యాన్ని బోధించాలంటే ఆ 10 మెట్లు కంపల్సరీ అనమాట. ఆ 10 మెట్లు లేనటువంటి వర్తమానం పొడిగా ఉంటుంది. మాటలు చాలా సులభంగా మనుషులు విని వెళ్ళిపోతారు. వాక్యము చేత మండించబడాలి అని అంటే, వాక్యము హృదయాన్ని సంధించాలి అని అంటే అవి థియోలాజికల్గా ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన విషయాలని చెప్పని మనందరి కోసం చిన్న స్లిప్ మన బైబిల్లో ఉంటుంది అని చెప్పని అది మనం ప్రిపేర్ చేసాం. 2వ నోట్స్ కనుక మీరు చూస్తే, ఈ నోట్స్లో ఈ కీర్తన 45కి సంబంధించి వాక్యము అనేటువంటి విషయము, సౌందర్యము అనేటువంటి విషయము, ప్రార్థన అనేటువంటి విషయం ఈ బైబిల్లో ఎప్పుడు ఉంచుకోండి. ఈ పేపర్ని ఎప్పుడు రిఫర్ చేస్తూ ఉండండి. దేవుని యొక్క బ్యూటీ చూడాలన్నా, వాక్యం యొక్క పవర్ చూడాలన్నా, ప్రార్థన యొక్క దివ్యత్వాన్ని చూడాలన్నా దీనిలో ఉన్నటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారని ఇది హ్యాండ్ మేడ్ నోట్స్ లాగా మనం ప్రిపేర్ చేసాం. ఇప్పుడు కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం ఈరోజు మనం బైబిల్ స్టడీ కలిగి ఉన్నాం కాబట్టి ఈ కీర్తన 45 మొదటి 2 వాక్యాలు ధ్యానిస్తాం. అలాగే 8వ వాక్యము మనము చూస్తాం. మొదటి 2 వాక్యాలు, 8వ వాక్యము, అలాగే 11, 12 వాక్యాలు చూస్తాం. 11, 12 రండి అందరు కలిసి చదువుదాం. కీర్తన 45 మొదటి 2 వాక్యాలు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలేనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. తర్వాత 8వ వాక్యం, నీ వస్త్రము లెల్ల గోపురస వాసనే, అగరు వాసనే, లవంగ పట్టి వాసనే, దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. తర్వాత 11వ వాక్యం కలిసి చూద్దామండి, ఇది ఇంపార్టెంట్. 11, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వాధికారి ప్రభువా, ఈ సాయంకాల సమయంలో బెయిర్షిబాలో ప్రభువా మీ ప్రియులందరినీ సజీవులుగా మీరు ప్రవేశపెట్టినందుకు, మీరు ఇచ్చినటువంటి కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినము చదవబడినటువంటి లేఖన భాగముల్లో నుండి మాతోనైనా పరలోక సంబంధమైనటువంటి మన్నాను భుజింపనిత్తును అని ప్రభువా మీ వాగ్దానము ఈ యొక్క కీర్తన 45 ద్వారా పర సంబంధమైనటువంటి సంగతులు మా హృదయానికి, ప్రాణమునకు, ఆత్మకు నెమ్మది, ఆదరణ, నిబ్బరము, నిశ్చయత, నిత్యత్వం వైపు నడిపించేటువంటి వాక్య భాగములుగా ప్రభువా మా యొక్క కనువులు తెరిచి, మా యొక్క చెవుల ద్వారా గ్రహింపునిచ్చి, మా హృదయములో ఆ వాక్యములను నాటమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ చదవబడినటువంటి 3 పోర్షన్స్ నుంచి
మనము ఒక 3 ముఖ్యమైనటువంటి సంగతులు మనం చూస్తాం. మొదటిగా ఈ కీర్తన 45 పరిచయం కనుక మనం చూస్తే, ఈ కీర్తన 45లో మీకు ఒక విచిత్రమైనటువంటి గీతం కనిపిస్తుంది. ఏంటి ఈ విలక్షణమైనటువంటి కీర్తన? ఈ కోరాహు కుమారులు రాసినటువంటి ఈ విలక్షణమైన కీర్తన ఏంటి అని అంటే, ఇది కీర్తన 45 ఒక పెళ్లి పాట రూపంలో ఉన్నటువంటి ఒక ప్రవచన గీతం. పెళ్లి పాట రూపములో ఉన్న ఒక ప్రవచన గీతం. అయితే ఈ పెండ్లి పాటను ఈ కోరాహు కుమారులు ఆ దినాన దేవాలయంలో మరి వాళ్ళు సంగీతకారులుగా ఉన్నారు, మరి వాళ్ళు గాయకులుగా ఉన్నారు. ఈ గాయకులు వీరేం చేశారు అని అంటే, ఆ కాలములో ఒక రాజు యొక్క వివాహము కొరకు వారు కలమెత్తి ఈ కీర్తనను రచించి, ఆ వివాహం యొక్క సమయంలో ఈ కీర్తనను ఒక పాటగా పాడినటువంటి సందర్భం కీర్తన 45. ఏం గీతము ఇది అనంటే, ఒక ప్రవచన గీతం. ఈ ప్రవచన గీతము దేని గురించి అనంటే, ఒక వివాహ మహోత్సవానికి సంబంధించినటువంటి ప్రవచన గీతం. మనందరికీ బాగా తెలుసు, మనందరికి ఇష్టమైనటువంటి పాట, వివాహంలో పాడేటువంటి పాట, అవునా? గొర్రెపిల్ల మహోత్సవం వద్దులే, వివాహంలో పాడే పాట. వివాహములో పాడిన పాట ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే మరలా మనం వెనక్కి వెళ్ళిపోతాం కదా. సో ఎంత ఆనందం వస్తుంది మీరు అర్థం చేసుకోండి. మన వివాహం రోజు పాడిన పాటను జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మన ముఖాల్లో నవ్వు కనిపిస్తుంది అని అంటే, ఈ నవ్వు ఇంతటితో ఆగిపోకూడదు. ఈ వివాహంలో పాడిన పాట, ఈ జ్ఞాపకము, ఈ ఆనందము, ఈ ఐక్యత, ఈ ప్రేమ, ఇవన్నీ కూడా, ఈ బంధాలన్నీ కూడా రేపటి దినాన పరలోకంలో కూడా అక్కడ ఒక పాట ఉంది. వివాహ మహోత్సవం అక్కడ కూడా ఉంది, ప్రకటన 19లో. అయితే ఆ వివాహ మహోత్సవంలో కూడా అక్కడ ఉన్నటువంటి దూతలు, అక్కడ ఉన్నటువంటి గాయక బృందము, అక్కడ కూడా మన కొరకాళ్ళు సిద్ధంగా ఉన్నారు పాడటానికి. సో ఈ పెండ్లి పాట రూపంలో ఉన్నటువంటి ఈ ప్రవచన గీతము ఈరోజు మనకు బోధించేటువంటి సంగతులు ఏంటి అని అంటే, ఇది ఆ దినాలలో కోరాహు కుమారులు ఒక రాజు యొక్క వివాహ విషయమై పాడి ఉండొచ్చేమో, కానీ దీనిలో ఆత్మీయంగా మనం చూడాల్సిన సంగతి ఏంటి అని అంటే, ద రాయల్ వెడ్డింగ్ ఆఫ్ క్రైస్ట్. ద రాయల్ వెడ్డింగ్ ఆఫ్ క్రైస్ట్. ఆ రాయల్ వెడ్డింగ్ ఆఫ్ క్రైస్ట్లో ఆ యొక్క రాజసము కలిగినటువంటి యేసు ప్రభు వారికి పాడేటువంటి పాటగా ప్రతి క్రైస్తవుడు ఈ కీర్తనలో ఉన్నటువంటి మాటలన్నింటినీ తమ హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ రాజసింహాసనం మీద ఉన్నటువంటి, ఆ రాజసం కలిగినటువంటి, రాజులకు రాజు అయినటువంటి యేసు క్రీస్తు వారి గురించి పాడినటువంటి మెస్సయ్య పెండ్లి గీతం ఇది. ఎవరు పెండ్లి గీతం? మెస్సయ్య పెండ్లి గీతం. దాన్ని మనం చూడగలగాలి. అయితే ఈ మెస్సయ్య యొక్క పెండ్లి గీతములో మనకి కనిపించేటువంటి సంగతులు ఏంటి అనంటే, మొదటి సంగతి మనకు కనపడేది ఏంటంటే, ఒక వరుడు యొక్క వైభవం మనకు కనిపిస్తుంది. 1 నుండి 9 వాక్యాలు, కీర్తన 45లో 17 వాక్యాలు ఉన్నాయి. 17 వాక్యాలని 3 భాగములుగా మనం చేస్తే, మొదటి భాగము 1 నుండి 9 వాక్యాల వరకు వరుని యొక్క వైభవం కనిపిస్తుంది. రెండవ భాగము 10 నుండి 12 వాక్యాల దాకా మనం గనక చూస్తే, వధువు సంఘముగా సిద్ధపడుట కనిపిస్తుంది. వరుడు కనిపించాడు, వధువు 10 నుండి 12 వాక్యాల్లో సిద్ధపాటు కలిగినటువంటి వధువు కనిపిస్తుంది. మూడవదిగా చూస్తే, ఆ 12 నుండి 17 వాక్యాల క్రింద కనుక వస్తే, అక్కడ వివాహ మహోత్సవం కనిపిస్తుంది. 3 సంగతులు మనకి ఇక్కడ ఈ కీర్తనని 3 విభాగాలుగా చూసాం. వరుడు యొక్క వైభవం చూస్తాం, వధువు యొక్క సిద్ధపాటు చూస్తాం, వివాహ మహోత్సవం మనం చూస్తాం. 3 కనిపిస్తున్నాయా? ఏమ్మా లూదియా, కనిపించినాయా 3? ఎక్కడ? వరుడు ప్రభు, వధువు నీవు నేనే, వివాహము అక్కడ జరగబోయేది ప్రకటన 19. ఈ 3 చాలా శ్రేష్టమైనవి అన్నమాట విశ్వాసంలో. ఈ 3 లేకపోతే అసలు మన విశ్వాసం తేలిపోతుంది అన్నమాట. అందుకనే చాలా ప్రాముఖ్యమైన శ్రేష్టమైనటువంటి కీర్తన ఈ కీర్తన. అయితే ఈ కీర్తనలో ఉన్నటువంటి వరుడైనటువంటి క్రీస్తు యొక్క వైభవంలో మనకు కనిపించేటువంటి సంగతులు ఏంటి అని అంటే, క్రీస్తు యొక్క వైభవంలో కనపడే 3 సంగతులు. 1 ఆనందము, 2వది అధికారము, 3వది అభిషేకము కనపడాలి. మొదటి సంగతిలో క్రీస్తు యొక్క వైభవంలో ఆనందం ఉండాలి,
అధికారము, ఎవరు? ప్రభు అధికారానికి లోబడాలి, అభిషేకం ఉండాలి. అంటే ఎవరైతే ఆయన నామమందు విశ్వసిస్తారో వారు దేవుని కుమారులని కుమార్తెలని సర్వశక్తిమంతుడైన దేవుడే పలికెను కదా అనేటువంటి వాగ్దానం మనకు ఉండాలి. ఆనందము, అధికారము, అభిషేకము దేనిలో ఉండాలి? వరుడిలో ఉన్నవి, వాటిని మనం చూడగలగాలి, ఆ సుగుణాలు చూడగలగాలి. రెండవ దాంట్లో వధువు యొక్క సంఘములో చూసే 3 సంగతులు ఏంటంటే, లోబడుట. వధువు లోబడాలి. వధువు లోబడాలి. ఎవరికి? వరునికి లోబడాలి. రెండవది, వధువు విధేయత చూపాలి. మూడవది, వధువు ఏమి చేయాలి అని అంటే సమర్పించుకోవాలి. ఎవరికి? వరుడికి. అయితే మీరు అనొచ్చు, ఆల్రెడీ ఒక వివాహం ఇక్కడ అయింది కదా, మరి సమర్పించుకోవడానికి ఇంకేముంది నా దగ్గర ఉన్న శక్తియుక్తులన్నీ లాక్కుంది నా భార్య నా దగ్గర నుంచి లాక్కుంది, నా దగ్గర నుంచి నా భార్య లాక్కుంది అని అంటే, ఈ దేహంలో ఉన్నటువంటి శరీరేచ్ఛల వల్ల మనం పుట్టిన వాళ్ళం కాదు. రక్షించబడినాక వీఆర్ న్యూలీ బోర్న్ అగైన్ క్రిస్టియన్స్. కాబట్టి నూతన సృష్టి అయినటువంటి మనము సంపూర్ణముగా వరుడైనటువంటి ప్రభువుకి ప్రాణాత్మ దేహములు రోమా 12:1 కంప్లీట్గా ఆయనకి ఇచ్చేయాలి. కంప్లీట్ సబ్మిషన్ అన్నమాట. మొదటి దాంట్లో ఆనందం చూసాం, అధికారం చూసాం, అభిషేకం చూసాం వరుని యొక్క వైభవంలో. రెండవ దాంట్లో వధువు యొక్క సంఘముగా సిద్ధపడేటువంటి విషయంలో లోబడటం చూస్తున్నాం, విధేయత చూస్తున్నాం, సమర్పణ చూస్తున్నాం, కంప్లీట్ సబ్మిషన్. తర్వాత మూడవదిగా చూస్తే ఆయన యొక్క వివాహ మహోత్సవం. ఈ వివాహ మహోత్సవంలో పరిశుద్ధత కనపడాలి. రెండవ సంగతి నిత్యత్వం కనపడాలి. మూడవ సంగతి మహిమ కనపడాలి. పరిశుద్ధత, నిత్యత్వము, మహిమ. పరిశుద్ధమైన హృదయము, పవిత్రమైనటువంటి వస్త్రములతో వివాహ మహోత్సవానికి సిద్ధపడాలి. అలాగే రెండవది నిత్యత్వానికి సంబంధించి మన ప్రభువే నా జీవితంలో ప్రథమ స్థానము, ఆ ప్రభువుకే నా జీవితాన్ని అంకితం చేసేటువంటి ఆ అంకిత భావము, ఆ నిత్యత్వం అనేటువంటి ఆ రాజ్యము కొరకు మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క మహిమ అని అంటే నిత్యము ఆయన యొక్క మహిమ నీ మీద ప్రకాశించాలి అని అంటే నువ్వు ఎవరి వైపు చూస్తూ ఉండాలి? దేవుని వైపు చూస్తూ ఉండాలి. ఈ లోకములో ఈ వక్రమైనటువంటి జన మధ్యలో మనం ఉన్నప్పటికీ మనము దేవుణ్ణి చూస్తూ దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా గైకుంటూ ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకుంటే ఆ యొక్క వెలుగు ఎప్పుడు నీ మీద, నీవు ఆ వెలుగును కలిగి ఈ లోకంలో జ్యోతుల వలె నువ్వు కూడా నడుచుకొనుట, తద్వారా ఏమవుతుంది అని అంటే ఆయనకు నువ్వు మహిమ తెచ్చిన వాడివిగా తర్వాత దినాల్లో ఆ మహిమ రాజ్యంలో ప్రవేశం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మొదటిగా మనకు కనపడింది ఏంటంటే వరుడి యొక్క వైభవం కనపడింది. దానిలో ఒక 3 విషయాలు. వధువు సంఘంగా సిద్ధపడింది. మూడోది వివాహ మహోత్సవం మనకు కనపడింది. సో ఇవి కీలకమైనటువంటి సంగతులు. దేనిలో? కీర్తన 45లో. ఈ రోజున ఈ కీర్తన 45 ఒక రాజసింహాసనం మీద కూర్చున్నటువంటి రాజసం కలిగినటువంటి మన ప్రభు అయిన క్రీస్తు యొక్క వివాహ మహోత్సవ పాట కీర్తన 45. ఈ వివాహ మహోత్సవ పాటని ఇంటికెళ్ళి కీర్తన 17 వాక్య 45-17 వాక్యాలని ఒక పాటలాగా పాడండి రాత్రంతా. ఒక మంచి పెండ్లిలో ఒక మంచి పాటలాగా పాడండి. ఈరోజు మీ భార్య ఈ రోజంతా నిద్రపోకూడదు. భర్త నిద్రపోతాడు, అలసిపోతాడు పాపం. ఎందుకంటే గుంటలు దవ్వుతాడు రోజంతా, గోతులు గుంటలు మట్టిలో పనిచేస్తాడు భర్త. పాపం వాడు నిద్రపోతాడు. తెలియదు, పాట పాడింది అర్థం కాదు, ఏం తెలియదు భర్తకి, అలసిపోయి నిద్రపోతాడు. కాబట్టి ఈ పాటగా చూస్తే ఈ కీర్తన మనకి ఎన్నో శ్రేష్టమైన సంగతులు కనిపిస్తాయి. అయితే మొదటిగా మనం చూసేది ఏంటి అని అంటే ఈ కీర్తనలో 45:1 వాక్యంలో ఒక దివ్యమైన సంగతి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. రెండవది మనం ధ్యానించేది ఏంటి అని అంటే ఆయన ఎలాంటి వాడు అంటే అతి సుందరుడు. కీర్తన 45 వాక్యంలో అతి సుందరుడు. 11వ వాక్యంలో ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరుకున్నవాడని రెండవ సంగతి మనం చూస్తాం. 2 సంగతులే ఈరోజు మనం చూసేది. ఏంటన్నా బైబిల్ స్టడీ 50 నిమిషాలు 2 సంగతులేనా? మాకు 7 కావాలంటే 7 అరలో కాదు, ఈ రాత్రి అంతా చెప్పుకోవాలి మనం. అందుకే 2. కాబట్టి మొదటి సంగతి ఏంటంటే దివ్యమైన సంగతి. రెండవ సంగతి ఏంటంటే అతి సుందరుడైనటువంటి ప్రభువు సంగతులు. అలాగే ఆయన నీ రాజుగా, నీ యొక్క సౌందర్యమును కోరుకున్నటువంటి రాజుగా ఆయన ఏ సంగతులు మన నుంచి కోరుతున్నాడో ఆ విషయాలు చూసి ఈరోజు మనం ముగిస్తాం. సో మొదటిగా
ఒక దివ్యమైనటువంటి సంగతితో అక్కడ ఉప్పొంగుచున్నది ఏంటి అని అంటే, నా హృదయము ఉప్పొంగుచున్నది ఒక దివ్యమైనటువంటి సంగతితో. ఈ మాటను గనక ఒకసారి మూల భాషలో గనక మనం చూస్తే, ఈ ఉప్పొంగుట అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఈ హృదయము అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్. హృదయం చూస్తేనేమో బాల్యము నుండి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది, హృదయము బహు చెడ్డది, హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు చెడ్డవి, హృదయం ఎప్పుడు కూడా రకరకాల విషయాలతో నిండి ఉంటుంది. మరి అలాంటి హృదయము దేవుని కొరకు, పరిశుద్ధుడైనటువంటి ఆ ప్రభువు కొరకు ఉప్పొంగాలి అని అంటే ఈ హృదయము ఖాళీ అవ్వాలి. ఏ విషయాల్లో? లోకములో ఖాళీ అవ్వాలి, ప్రభు యొక్క విషయాల చేత నింపబడాలి. అప్పుడే ప్రభు కొరకు తహతహలాడుతుంది, ప్రభు కొరకు ఉప్పొంగేటువంటి మాటలు కానీ క్రియలు కానీ ఆ హృదయములో ఉంటాయి. ఉప్పొంగుట అనేది మూల భాషలో చూస్తే రకాష్ అనేటువంటి మాట హీబ్రూలో మనకు కనిపిస్తుంది. ఈ రకాష్ అంటే ఏంటి అని అంటే ఉప్పొంగుట. దాని అర్థం ఏంటంటే, ఒక పాత్రలో మనం నీరుని గనక మసలబెట్టినప్పుడు మసలబెట్టిన నీళ్లు నీటి బుడగలు ఉబుకుతూ ఉంటాయి, బగమని ఉబుకుతూ ఉంటాయి. ఉబుకి ఆ నీటి బుడగలన్నీ ఏమవుతాయి? బయటికి వెదజల్లుతాయి. అలాగే ఏదైనా సరే ఒక పాత్రలో బాగా ఉడుకుతున్నప్పుడు అక్కడ వచ్చే బుడగలు కానీ పొంగి పొర్లేటువంటి విధానం కానీ మనం చూసినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇక్కడ కీర్తనాకారులు ఈ కోరాహు కుమారులు అంటున్నారు, మన హృదయము అలాగా బగబగమని మండుతూ, అది ఉప్పొంగుతూ, అది బయటకు వెదజల్లేటువంటిదిగా ఉండాలి. కానీ ఒక సాడెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఈరోజు ఈ హృదయము దేవుని సంగతులకు ఉబికేటువంటి విషయంలో ఎప్పుడో చల్లారిపోయింది. ఈ హృదయము దినమంతా ఈ లోక సంబంధమైన విచారాలతో మునిగిపోతుంది. ఆలోచనలు అయితే చెప్పసఖ్యం కాకుండా కొట్టుకుపోతున్నాయి. ఈ లోకం అనేటువంటి ఒరవడిలో మన ఆలోచనలు ఎటుపోతున్నాయో మనకే తెలియట్లా. అలాంటి పరిస్థితుల్లో మరి ఒక కీర్తన, వివాహ మహోత్సవ కీర్తన ఈరోజు మనలను తిరిగి మరలా ప్రభు సన్నిధికి తీసుకొస్తుంది అని ఆశిస్తున్నా నేను. కాబట్టి మొదటిది ఒక దివ్యమైనటువంటి సంగతి. ఆ దివ్యమైనటువంటి సంగతికి ఒక 4-5 అనుభవాలు మనం చూస్తాం. మొదటి అనుభవం ఏంటి అని అంటే, ఒక పరవశించేటువంటి హృదయము, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? బబులింగ్ హార్ట్. ఏ బబులింగ్ హార్ట్ ఫర్ ద స్పిరిచువాలిటీ. ఒక ఆత్మీయత కొరకు, ఆత్మీయ అంతస్తులో ఎదుగుదల కొరకు ఏ బబులింగ్ హార్ట్, పరవశించిపోతున్న హృదయం. ఇది గనక మనం హీబ్రూలో గనక చూస్తే, ఈ పరవశిస్తున్నటువంటి హృదయము లిబి దవార్తౌ అనేటువంటి మాట మనకు హీబ్రూ కాంటెక్స్ట్లో కనిపిస్తుంది. ఈ లిబి అనేటువంటిది నా హృదయము, దవార్తౌ అనేటువంటిది ఒక మంచి విషయము, దివ్యమైనటువంటి సంగతి, శ్రేష్టమైనటువంటి సందేశము కలిగినప్పుడు ఆ హృదయం అంట ఉబుకుతుందంట, ఆ హృదయము ఉప్పొంగుతుందంట. మంచి సంగతులు లేనటువంటి హృదయము కృషిస్తుంది, మంచి సంగతులు, శ్రేష్టమైనటువంటి సంగతులు కలిగిన హృదయము ఉబుకుతుంది. ఎవరి కోసం? పరిశుద్ధుడైనటువంటి దేవుని కోసం. కాబట్టి ఈరోజు నా హృదయం ఎట్లా ఉంది? అది చూడటానికి బాగానే బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు ఉంది, కానీ అది పనిచేస్తున్నటువంటి తీరు లోపల ఎట్లా ఉంది అని అంటే, అది లోక సంబంధమైనటువంటి అపవాదికి పనిచేస్తుందా, లేకపోతే దేవుని పిల్లల్లాగా, ఆయనకు శిష్యుల్లాగా, ఆయన మనకు ప్రభువులాగా, ఆయన మనకు తండ్రిలాగా పనిచేస్తుందా ఈ హృదయం? దేనికి దాసుడు నీ హృదయం అనేటువంటిది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క పరవశించేటువంటి హృదయంలో ఒక 4-5 విషయాలు కనుక మనం చూస్తే, మొదటి క్యారెక్టర్ స్టడీలో మరియా ద బెస్ట్ క్యారెక్టర్ అనమాట. న్యూ టెస్టమెంట్లో మరియ మనకు 1వ అధ్యాయము 46వ వాక్యంలో కనిపిస్తుంది. ఉబ్బికేటువంటి హృదయము, ఉప్పొంగేటువంటి హృదయము ఎలాగా ఉంటుంది అని అంటే, ఆమెంటది, మరియా ఇట్లు అనెను. ఏమంది? నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఒక సామాన్యమైనటువంటి స్త్రీ, ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక యవనస్తురాలు, ఆమె దేవుని యొక్క లేఖనాల పట్ల ఆమెకున్నటువంటి ప్రేమ చొప్పున పరలోకము భూలోకానికి దిగొచ్చింది. పరలోకము భూలోకానికి దిగొచ్చింది. అమ్మో, దిగొస్తే ఈ భూలోకం ఇంకా ఇలాగే ఉందా అని మీరు అంటారు. పరలోకం భూలోకంకి దిగిరావటం అంటే, దేవుని సముఖం ఎదుట ఉండేటువంటి గబ్రియేల్ దేవదూత ఏమని చెప్పాడు? అమ్మా దయాప్రాప్తురాలా, నీకు శుభము,
నేను పరలోకములో దేవుని సన్నిధితో ఉండేటువంటి గాబ్రియేలును అనే దేవదూతను. నేను ఈ రోజున దేవుని ఆజ్ఞ చొప్పున నీకు ఒక శుభవర్తమానం తీసుకొచ్చాను. ఏంటి అనంటే, నీవు ఒక కుమారుని కంటావు, ఆయనకి ఏమని పేరు పెడతావు? యేసు అని పేరు పెడతావు. అనగా ఆయన తన ప్రజల యొక్క పాపములను ఆయన సంపూర్ణముగా తీసివేసేటువంటి రక్షకుడు నీకు పుట్టబోతున్నాడనే వార్తను తీసుకొచ్చినప్పుడు ఆమె ఆ సమయంలో మరి ఎంత సంఘర్షణ పడిందో, కానీ ఆ వార్త చెప్పిన వెంటనే ఆమె హృదయము ఉప్పొంగి ఆమె లూకాసు వార్త 1:46లో ఆమె ఏమంటుంది? ఆయన తన దాసురాలి యొక్క దీనస్థితిని కటాక్షించును. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మాట. తన దీనదాసురాలైనటువంటి మాట లేకుండా కృప లేదు, కనికరం లేదు, దయ లేదు. దీనదాసురాలంటే ఇది స్త్రీలకు వర్తించే పదం కాదు. ప్రతి విశ్వాసిలో కూడా ఉండాల్సినటువంటి దీనత్వం, ఆ హ్యూమిలిటీ, హంబుల్గా ఉండేటువంటి ఆ హ్యూమిలిటీ డిస్ప్లే కనుక లేకపోతే పరలోకము భూలోకానికి దిగి రాదు. ఆ దీనదాసురాల్ని కటాక్షించాడు. కాబట్టి యెహోవా అనగా సర్వశక్తిమంతుడైన దేవుడు నా ఎడల ఏం చేశాడంట? అద్భుతాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నా ఎడల చేశాను. బిఫోర్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క పుట్టుకకు మునిపే షీ హ్యాస్ వర్షిప్డ్ ఎగ్జాక్ట్లీ హౌ ద ఏంజల్స్ ఆర్ వర్షిప్పింగ్ ఇన్ ద హెవెన్. భూలోకములో ఉండి చేసే ఆరాధన ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ టు ద హెవెన్. మీరు కనుక గమనిస్తే ఈరోజు మనం చేసే ఆరాధన దట్ ఈజ్ విత్ ద లిప్స్ బట్ దేర్ హార్ట్స్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ మీ అని యేసు ప్రభు వారే టెస్టిఫై చేశాడు. సరిపోదా మనకి ఈ సాక్ష్యం? ఈజ్ దిస్ టెస్టిమనీ నాట్ ఇనఫ్ ఫర్ అస్? సరిపోద్ది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఏ రిప్రజెంటేషన్ అండ్ టెస్టిమనీ గివెన్ బై జీసస్ క్రైస్ట్. వారు ఇక్కడ ఉన్నారు, వారు పెదవులతో ఇక్కడ ఉన్నారు, కానీ హృదయాలు ఎక్కడ ఉన్నాయి? దే ఆర్ వెరీ ఫార్. ఎవరికి వాళ్ళే మనం పరిశీలించుకుంటే ఈ హృదయము ఉప్పొంగుట, ఈ హృదయములో ఉండేటువంటి పరవశమును దేవుని పట్ల ఎంత ఉంది ఈ ఉప్పొంగుట, పరవశం అని అంటే అది ఎవరికి వాళ్ళమే స్వపరీక్ష చేసుకోవాలి. హౌ ఇట్ ఈస్. ఈ రోజున మరియా ఆమె చూసినటువంటి పరవశం, ఆమె చేసినటువంటి ఆరాధన ఎలాంటిది అని అంటే, దేన్ని బట్టి చేసింది అని అంటే, దూత తీసుకొచ్చినటువంటి ఆ వర్తమానం అని మనం అనుకుంటున్నాం, కానీ ఆ వర్తమానంలో మరియ చూసింది ఏంటి అని అంటే ప్రవచనం. ద ప్రాపసీ ఈజ్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్. అందుకనే ప్రకటనలో యోహాను భక్తుడు మనకు చక్కగా చెప్పాడు, ఈ గ్రంథవాక్యములన్నీ ప్రవచన వాక్యాలే. ఈ ప్రవచన వాక్యాలన్నిటినీ చదివి ధ్యానించి గైకొనే వాళ్ళందరూ ధన్యులే. కానీ మనం ఏం చేస్తామంటే జ్యోతిష్యుల దగ్గరికి తిరిగినట్టుగా తిరుగుతారు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళినట్టుగా వెళతారు, మరి ఆ శ్రేష్టమైనటువంటి భవంతుల్లో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏమీ మాట్లాడకుండా బాగా దగదగలాడేటువంటి ఒక కుర్చీలో కూర్చున్నటువంటి ఒక మట్టి శుద్ధల దగ్గరికి వెళ్తారు. మట్టి శుద్ధలు అంటే మానవ దేహం మట్టితో నిర్మించింది కాబట్టి ఒక తర్వాత మట్టికి వెళ్ళాలి. వాళ్ళు అంటే బాధపడవచ్చు. తెల్లని వస్త్రాలతో మట్టి శుద్ధలా కూర్చుని మాట్లాడరు, చేతులు మాత్రమే అంటారు. ఏమైంది చెయ్యి ఊపితే? ఏం కాదు. మీరు పెట్టుకున్న ఛార్జీలు దండగా, ఎండ దెబ్బకి వడగాలు తగిలితే హాస్పిటల్లో ఖర్చులు దండగా. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దేవదూత తెచ్చిన మాటల్లో వాగ్దానం మరియ చూసింది. చేతిలో ఉన్న జీవగ్రంథంలో వాగ్దానం చూడలేనటువంటి అంధత్వంలో మనం ఉంటే ప్రమాదకరం, జాగ్రత్త. వాగ్దానము, ప్రవచనము దేవుని మాటే అని నమ్మండి. మనుషుల్ని బట్టి మనుషులు ఎదుటికి వెళ్ళొద్దు. మనుషుల్ని ఏంటంటే మనల్ని దీవించడానికి మనుషులను పట్టుకురామాకండి. మనుషుడు విల్ బి డస్ట్ టు డస్ట్. దెర్ ఈస్ నో గ్లోరీ టు మ్యాన్ అన్లెస్ హీ ఈస్ డైడ్ టు దిస్ వరల్డ్. లోకానికి చచ్చిన వాడిగా జీవిస్తే తప్పక దెర్ ఈస్ నో గ్లోరీ టు మ్యాన్. ఇదే ఫైనల్ రికమెండేషన్ అన్నమాట. కాబట్టి మరియ చూసినట్టుగా మనం కూడా ఈ కీర్తనలో మెస్సయ్య యొక్క ప్రవచనాన్ని చూడాలి. అలాగే మెస్సయ్య ద్వారా వచ్చే రక్షణ నిశ్చయతను చూసినప్పుడు మన హృదయం ఉబుకుతుంది అని మరియ ద్వారా మనం నేర్చుకుంటాం. మరియ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే 3 విషయాలు. మొదటిది, దీనత్వమే మన ఆనందానికి మూలము, మొదటి పాఠం. రెండవది, ఆత్మ ప్రాణములు అవి దేవుణ్ణి మహింపరిచేటట్లే ఉండాలి, దేవుణ్ణి గణపరిచేటట్లు ఉండాలి. ఆత్మతో ప్రాణముతో దేవుణ్ణి గణపరిచేటువంటి వారిగా ఉండాలి. దీనత్వమే మన ఆనందానికి మూలమైనటట్లు ఉండాలి. రక్షకుని మీద ప్రతి విషయంలో ఆధారపడే గుణం ఉండాలి.
అప్పుడే మీ హృదయాలు ఉబ్బుకుతాయి, లేకపోతే ఉబ్బకవు. రెండవ క్యారెక్టర్ స్టడీ మనం చూస్తే, మరియా యొక్క ఆనందము దేవుని యొక్క కృప మీద ఆధారపడి ఉన్నది. మరి యొక్క ఆనందము దేవుని కృప మీద ఆధారపడిన విషయము. ఇప్పుడు రెండవది, దావీదు యొక్క ఆనందము దేవుని సన్నిధి మీద దృష్టించాడు. మరి ఆనందం దేని మీద దృష్టించారు? కృప దిగిరాబోతున్నాడు. కృపగల దేవుడే దిగిరాబోతున్నాడు భూలోకానికి. ఇప్పుడు దావీదు యొక్క ఆనందం చూడండి, హృదయం ఒబ్బటానికి రెండో విషయంలో దావీదు ఆనందము దేవుని సన్నిధి మీద ఉన్నది. అయితే దేవుని సన్నిధి అని అంటే, మొన్న ఒక చర్చిలో నేను ఒక మంచి డెఫినేషన్ ఇచ్చా. ఆ డెఫినేషన్ చాలా మందిని ఆకర్షించింది ఆ చర్చిలో. వాట్ ఈస్ గాడ్స్ ప్రెజెన్స్? హౌ క్యాన్ వీ డిఫైన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధి అని అంటే, మొదటిది ఆయన సన్నిధి ఆయన మహిమ, ఆయన సన్నిధి ఆయన పరిశుద్ధత, ఆయన సన్నిధి ఆయన వెలుగు, ఆయన సన్నిధి ఆయన యొక్క ప్రవచనమే, ఆయన సన్నిధి ఆయన యొక్క నిత్యత్వమే అని దానికి సంబంధించి ఒక 5 రిఫరెన్స్లు చెప్పాం. ఈ సన్నిధి అని అంటే ఈ 5 కాంపోనెంట్స్ని కనెక్ట్ చేసి చూడండి. దేవుని యొక్క సన్నిధి మీకు అర్థం కాలేదు అని అంటే ఆలోచించండి, రక్షణ విషయంలో రక్షించబడ్డామా లేదా అనే సంగతి. ఈ రోజున దావీదు వెతుకుతున్నటువంటి సన్నిధిలో 3 విషయాలు చూపిస్తా. దావీదు వెతుకుతున్న సన్నిధిలో 3 విషయాలు చూద్దాం. చూపించడం కాదు, బైబిల్ ఉన్నాయి, నేను చూపించడానికి ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద బైబిల్. 3 విషయాలు చూద్దాం. ఏంటి అని అంటే, ఆయన సన్నిధిలో ఉంది దావీదు చూసిన సంగతి ఏంటంటే, ఒకటి, ఆయన సన్నిధిలో దావీదుకి కనిపించింది ఏంటంటే, ఆయన యొక్క మహిమను చూద్దాం అనుకున్నాడు, ఆయన యొక్క ప్రసన్నతను చూడాలనుకున్నాడు, ఆయన యొక్క సత్యమును ధ్యానించాలనుకున్నాడు, ఆయన సన్నిధిలో నివసించాలి అనుకున్నాడు. దావీదుకు ఒకే ఒక వరం కావాలన్నాడు, ఒకే ఒక కోరిక అన్నాడు. కీర్తన 27:4 వాక్యంలో మీరు చూస్తే, కీర్తన 27:4లో 3 విషయాలు. ఒకటి ప్రసన్నత, 2 ధ్యానము, 3వది నివసించుట. ఆయన సన్నిధి అంటే 3 విషయాలు ఉన్నాయి దావీదు కోరుకున్నవి. చూడండి, కీర్తన 27:4 వాక్యము. ఏం చేస్తున్నాడంట ఇక్కడ? చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, యెహోవా వద్ద ఒక వరం అడిగాడంట. ఇక్కడ ఆగండి, అడిగి ఊరుకోలే. ఏం చేశాడు? దానికోసం వెతికాడు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అడగటం ఇంపార్టెంట్ కాదు, వెతకటం ఇంపార్టెంట్. వెతకటము అని అంటే, ఆయన స్వరము వినేటువంటి ఆయన గొర్రెలు ఎవరిని వెంబడిస్తాయి? ఆయన్నే వెంబడిస్తాయి. ఆయన స్వరము ఆయన గొర్రెలు వింటాయి, ఆయన స్వరం విన్న గొర్రెలు ఆయన్నే వెంబడిస్తాయి. అయితే ఇక్కడ కూడా దావీదు ఆయన స్వరం విన్నాడు కాబట్టి ఆయన వరం అడిగాడు. అడిగినటువంటి వరానికి తగినట్టుగా వెతికాడు. 3 విషయాలు వెతికాడు. ఒకటి, ప్రసన్నత వెతికాడు. 2, ఏం వెతికాడు? ధ్యానము, ఆయన సన్నిధిలో సత్యమును ధ్యానించటానికి, ధర్మశాస్త్రమును ధ్యానించటానికి 2వ విషయం. 3వ విషయంలో నివసించుట, జీవితకాలం అంతా నివసించుట. ఈ రోజున దావీదు ఆనందము దేవుని సన్నిధిలో 3 విషయాలు ఇచ్చింది. ప్రసన్నతనిచ్చినాయి, ధ్యానించటానికి అవకాశం ఇచ్చాయి, 3వది నివసించటానికి అర్హతనిచ్చాయి. ఈరోజు ఈ 3 సంగతులు ఉన్నాయా? దేవుడు దావీదు మరి ఎందుకు అంత హృదయానుసారుడు అన్నాడు అని అంటే, దావీదు యొక్క హృదయం వెతకాల్సిన సంగతులను వెతికాయి. ఈరోజు మనం ఏం వెతుకుతున్నాము అని అంటే, ఇర్మియా 29:11లో నాకు నీ ఉద్దేశములన్నీ తెలుసు, నీకు జరిగే సంగతులన్నీ కూడా హానికరమైనవి కాదు, అవన్నీ మేలు కలుగుటకే జరుగుతున్నాయి అనగానే, అమ్మయ్య, ఈరోజు నాకు వాక్యం వచ్చేసింది. ఇప్పుడు జరుగుతున్న కష్టాలన్నీ ఓన్లీ టెంపరీ అంట, అవి కొద్ది కాలం వెళ్ళిపోతాయి అంట. కాదు, దేవుని మీకు ఇచ్చిన స్లిప్ అదే. ఆ స్లిప్ ఏంటంటే 10 స్టాండర్డ్స్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ 10 స్టాండర్డ్స్ ఉండాలి. ఈ వాక్యాలు ఇట్లా చెప్పేవాళ్ళు, ఇర్మియా 29:11 చెప్పేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే, వాళ్ళు ఎక్సజెసిస్ చేయరు, ఐసజెసిస్ చేస్తారు. ఐసజెసిస్కి ఎక్సజెసిస్కి 2 దగ్గరగా ఉంటాయి. క్రైస్ట్, యాంటీ క్రైస్ట్ ఇద్దరు సమానంగానే ఉంటారు. క్రైస్ట్కి యాంటీ లేదు, యాంటీ క్రైస్ట్కి ఏమో క్రైస్ట్కి ముందు యాంటీ ఉంది. ఇద్దరు ఒక రకంగానే పలుకుతాయి. కానీ ఎక్సజెసిస్ అని అంటే, దేవుని వాక్యాన్ని వాక్యము ద్వారా బోధించాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడై ఉన్న వాక్యమే మనకు బోధించాలి. దేవుడే మనకు బోధకుడు కావాలనేది ఎక్సజెసిస్ అయితే, ఐసజెసిస్ ఏంటంటే వాక్యమును చదివి నేను బోధిస్తాను. ఏది కావాలి మనకి? వాక్యము చదివి నా అభిప్రాయము, నా యొక్క ఆలోచన చేత బోధించబడితే, ఇర్మియా 29:11 బందీగా ఉన్న యెరూషలేములో ప్రజలను విడిపించడానికి, బందీగా వాళ్ళు శ్రమలు అనుభవిస్తూ శత్రువుల చేతిలో శోధనలో ఉన్నటువంటి మన పితరులను నేను మీ సంగతులన్నిటినీ చూచి ఉన్నాను, నేను రాబో కాలంలో మీకు మంచి జరగబోతుందనేటువంటి సంగతి ఆ రోజు చెరలో ఉన్న వారికి చెప్పింది. అది ఈరోజు చెరలో ఎవరున్నారు?
చెరలో ఉంటే గనక ఉద్యమాలతో నిండిపోతాయి రోడ్లు, అవునా కదా? ఎవరికైనా ఏదన్నా ఒక అన్యాయం జరిగితే ప్రొటెస్ట్ జరుగుతుంది, కానీ ఫర్గివ్నెస్ అనేది మన దగ్గర లేదు ఈ రోజుల్లో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా ధ్యానించాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధతో ఆలకించాలి. ఆ ప్రకారంగా మనము ఫలించాలి. ద ఫ్రూట్ ఆఫ్ ద ఫెయిత్. ఈరోజు దావీదు దేవుని సన్నిధిలో ధ్యానం గురించి ఆయన ఒక మాట అంటాడు. కీర్తన 39లో, కీర్తన 39:3లో ఇంకొక సంగతి దావీదులో మనం చూసేది. దావీదు ఆనందము దేవుని సన్నిధిలో ఉంది. అలాగే దావీదు ఆవేదన ఏంటంటే దేవుని సత్యమును ధ్యానించడం ద్వారా పుట్టిందంట ఆవేదన. ఇది భౌతికమైన వేదన కాదు. కీర్తన 39:3 ఆత్మీయమైనటువంటి మంట. చూడండి ఎంత శ్రద్ధగా రాశాడు ఆ వాక్యాన్ని. నా హృదయము ఏమైంది? నా హృదయము నాలో మండుచుండెను అంటే వేడెక్కెను అని ఒక ట్రాన్స్లేషన్లో ఉంది. తర్వాత నా హృదయము నాలో మండుతూ నేను ధ్యానించుచుండగా అది మంట పుట్టించెను. ధ్యానం ఏం చేసింది అని అంటే మంట పుట్టించెను. కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిని, అలాగే దేవుని సన్నిధిలో సత్యమును ధ్యానించేటువంటి మరి భక్తులు, విశ్వాసులు దేవుని యొక్క మరి విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటారు. వారికే నిత్యత్వపు దృష్టి ఉంటుంది అని దావీదు యొక్క జీవితంలో మనం చూస్తాం. ఇప్పుడు మనం చూస్తున్న సంగతులు ఏంటి అని అంటే నా హృదయము ఉబుకుచున్నది. ఒక దివ్యమైనటువంటి సంగతితో నా హృదయం ఉబుకుతున్నది అనేటువంటి మాటలో మరియా యొక్క హృదయము దేవుని యొక్క కృప కోసం ఉబికితే, దావీదు యొక్క హృదయము దేవుని సన్నిధి కొరకు, అలాగే దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు ఉబికింది. ఇంకా మూడో విషయాన్ని కనుక మనం చూస్తే, ఇంకొక వ్యక్తి మనకు అపోస్తులుడైనటువంటి పౌలు. ఆయన జీవితంలో గనక ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 20వ వాక్యములో గనక మనము పౌలును గనక మనం చూస్తే, ఏ విషయములో నేను సిగ్గుపడగా ఎప్పటి వలె ఇప్పుడును క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని అంటే మిగుల ఆశపడుచు నిరీక్షించుచున్నాను అని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎక్కడి నుండి సాక్ష్యం ఇస్తున్నాడు? చెరసాలలో ఉండి సాక్ష్యం ఇస్తున్నాడు. చెరసాలలో ఉండి శ్రమలలో ఉన్నా కానీ దేవునిని ఘనపరిచేటువంటి హృదయం ఎవరికుంది? పౌలుకుంది. ఈ రోజున మనం ఏమంటున్నాము అని అంటే, మరి ఎవరైనా సరే ఒక విషయం జరిగితే ఎందుకు మనం ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నాం? ఆలోచించండి ఒకసారి. ఎవరికైనా ఏదన్నా క్రైస్తవుడికి ఏదైనా అన్యాయం జరిగితే పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తున్నాం. బయట లోకరీత్యా ఉద్యమాలు చేయాలా? గదిలో కూర్చుని ప్రార్థన చేయాలా? ఉద్యమం చేసి ప్రొటెస్ట్ చేయాలా? లేకపోతే ప్రభు పాదాల దగ్గర వేడుకుని సమస్యకి పూర్తి పరిష్కారం కావాలా? దేనికోసం ప్రయాసపడతాం మనం? దేవుని యొక్క విషయాల్ని లోకంతో కలిపితే మనము కూడా సగము లోకము సగము దేవునిలో కలిసిపోయేవారిగా ఉంటాం. అందుకనే 1వ తిమోతి 1వ అధ్యాయం 17వ వాక్యములు అంటాడు, అక్షయుడగు అదృశ్యుడగు అద్వితీయ దేవుని యొక్క నిత్య రాజ్యమునకు ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. అంటే ఒక విశ్వాసి తన బ్రతుకు కాలం అంతా కూడా దేవుని యొక్క రాజ్యానికి ఘనత, మహిమ, మరి యుగయుగములు కలుగునుగాక అనేటువంటి జీవితం మనలో ఉండాలి. అందుకనే మన జీవితం అనంటే మనల్ని మనం హెచ్చించుకోవటం కాదు, కానీ ఆ రాజుని హెచ్చించేటువంటి, ఆ రాజుకు వచ్చేటువంటి మహిమను బట్టి మనము తృప్తి కలిగినటువంటి జీవితాలుగా మనం ఉండాలి అని పౌలు యొక్క జీవితంలో మనం చూస్తాం. అలాగే 4వది కనుక మనం చూస్తే ఎజ్రా యొక్క జీవితంలో కనుక మనం చూస్తే, ఎజ్రా 7వ అధ్యాయం 10వ వాక్యములో కనుక మనం చూస్తే, ఆయన యెహోవా యొక్క ధర్మశాస్త్రమును పరిశోధించి దాని ప్రకారము చేయుటకు, దాని ప్రకారము బోధించుటకు ఎజ్రా తన హృదయమును సిద్ధపరుచుకొని ఉండెను. ఎజ్రా యొక్క హృదయము దేవుని వాక్యాన్ని బోధించడానికి, ఆ ప్రకారంగా నడుచుకోవటానికి. ఇంతటితో ఆగల ఎజ్రా. రాబోయేటువంటి మరి ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలందరూ చెరలో నుంచి రాబోతున్నారని దేవుడు ఎజ్రాని ఏం చేశాడు? దేవుని యొక్క లేఖనములన్నిటినీ పరిశోధించడానికి, అలాగే వాటన్నిటిని కూడా భద్రపరిచే బాధ్యత దేవుడు ఎజ్రాకి ఇచ్చాడు. ఒక ధ్యానించటమే కాదు ఎజ్రా బాధ్యత, వాటిని జాగ్రత్తగా భద్రపరిచే బాధ్యత కూడా ఎవరిది? ఎజ్రాదే. ఈరోజు మనము కూడా బోధించబడిన సంగతులు మనం విని తృప్తి చెంది మౌనం ఉండటమే కాదు, వీటిని మన హృదయంలో ఏం చేయాలి?
భద్రపరుచుకుని ఎజ్రా ఎలాగైతే ఎదురు చూస్తున్నాడో చెరలో ఉన్న ప్రజలందరూ వస్తారని, వాళ్ళు వచ్చినటువంటి రోజున ఉదయం మొదలుకొని ఆ యొక్క నీటి గుంట దగ్గర ఎజ్రా నిలబెడితే చుట్టుపక్కల ఉన్నటువంటి శాస్త్రులందరూ ఎజ్రాకి సపోర్ట్ చేసి ఆ ఎజ్రా బోధిస్తున్నటువంటి వాక్యాలు, వాటిలో ఉన్నటువంటి భావాలు ఉదయం నుండి సాయంత్రం దాకా వింటానే ఉన్నారంట. ఆ విన్న వాళ్ళు ఎవరో తెలుసా? అమాయకులు, బుద్ధిహీనులు కాదంట. అందరూ జ్ఞాన వివేకములు కలిగినటువంటి, బలము కలిగినటువంటి వాళ్ళు. రోజు మొత్తం ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యం వినలేక ఆకలి కలిగినటువంటి వారు దేవుని వాక్యం కొరకు నిలబడినప్పుడు ఎజ్రా నిర్విరామంగా దేవుని వాక్యాన్ని బోధించాడు. కాబట్టి ఈ రోజున ఎజ్రా మరి ఇశ్రాయేల్లో ఎంతో కొనియాడదగినటువంటి స్పిరిచువల్ ఫిగర్ అనమాట, ఏ స్పిరిచువల్ జైంట్ ఎజ్రా. ఎందుకంటే బుక్స్ని మరి మనకు ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో అని అంటే 39 పుస్తకాలని ఆర్డర్లో అరేంజ్ చేసినందుకు అన్నట్లు కాదు. చరిత్ర యొక్క పుస్తకాలు, జ్ఞాన పుస్తకాలు, ప్రవక్తల పుస్తకాలు, ధర్మశాస్త్రము అని ఇలా 4 విభాగాలుగా పుస్తకాలన్నిటినీ వాటిని ఒక క్రమబద్ధీకరణ చేసినటువంటి వానిగా ఎజ్రా ఉంటాడు. కొంతమంది థియాలజియన్స్, స్కాలర్స్ కూడా అంటారు ఎజ్రా 119, కీర్తన 119 బిలాంగ్స్ టు ఎజ్రా అని. అంటే ఎందుకు అంటారంటే ఆ మాట, ఎజ్రా దేవుని సంగతులన్నీ మొత్తం ఆయన హృదయంలో ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, మొత్తం ఉన్నాయి. ఆ ప్రకారం నడుచుకున్నాడు. మనం ఏంటంటే మొత్తం ఉంటాయి, వి డు నాట్ వాక్. మొత్తం ఉంటాయి, నో టెస్టిమనీ. ఎజ్రా ఒక్కడు నిలబడితే చుట్టూ ఉన్న స్క్రైబ్స్ అందరూ, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవ్వడు కూడా ఎక్కడ పోకుండా అందరూ వినేటట్టు చేశారు. వింటున్న వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు వాళ్ళు జవాబులు కూడా చెప్తూ ఉన్నారు. ఎవ్వడు దేవుని మాటలకు పోకుండా చూశారు. ఈరోజు సంఘం ఎట్లా ఉందంటే, ఎవడైనా ఒకడు నోరు కలిగినోడు కనుక, నోరు అంటే దేవుని మాటలు కలిగినవాడు ఎవడన్నా ఉంటే వాడి నోటిని నొక్కేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వెరీ సాడెస్ట్ థింగ్. వాడు కనపడకుండా చేసి పడేస్తున్నారు. వెరీ సాడెస్ట్ థింగ్. The judgment stands upon our house. The judgment directly stands upon our house if you are included in such kind of things. ఏం చేయమాకు, మౌనంగా ఉండు. దేవుని పనిని ఎవ్వడు ఆపలేడు. Nobody can stop the smell and the essence of God's word. సువాసన ఎవడు ఆపుతాడండి? దుర్వాసన వచ్చినా ఆపలేము, సువాసన వచ్చినా ఆపలేము. సువాసన ఎవరు ఆపలేరు. సువాసన ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయ్యింది. దెర్ ఈస్ నో హెల్ప్ నీడెడ్ ఫర్ ఎసెన్స్. కాబట్టి ఎజ్రాను చూస్తే నాకు అదే అనిపిస్తుంది. ఈరోజు ఎజ్రాలు ఏమైపోయారు సంఘంలో? ఊరికే పాట పాడటమేనా? విలపింతువా ఎజ్రా వలె దుఃఖింతువా అని పాట పాడటమే కానీ ఎజ్రాలాగా జీవించేటువంటి జీవితం ఎక్కడుంది? అందుకనే ఎజ్రా ఏం చేశాడు అని అంటే, ఆయన చెప్పిన మాటలన్నిటినీ చక్కగా పరిశోధించి వారందరికి బోధిస్తే సాయంత్రానికంట వాళ్ళందరూ మన ఇళ్ళు ఏమైపోయిందని బాధపడలేదంట. శత్రువులు వచ్చి మన రాజ్యం అంతటిని మట్టి దిబ్బ చేశారని బాధపడలేదంట. సంతోషంగా దేవుని మాటలు విని తిని తృప్తి చెందామని నవ్వుకుంటూ వెళ్ళి మరలా వాళ్ళు తమ నివాసాలని కట్టుకున్నారంట. కాబట్టి ఈ 4 విషయాలు. ఒక దివ్యమైనటువంటి సంగతి ఏంటంటే, మరియ దేవునికి కృప కొరకు కనిపెట్టింది. దావీదుకి దివ్యమైన సంగతి దేవుని సన్నిధి, దేవుని వాక్య ధ్యానము. పౌలుకి దివ్యమైన సంగతి ఏంటంటే, మారు మనస్సునిచ్చిన దానికన్నా ఇంకా నాకు దివ్యమైన సంగతి ఏంది? సౌలుని పౌలుగా చేసావు, ఈరోజు చెరసాల్లో పడే శ్రమలు నాకు శ్రమలు కాదు అని దేవుణ్ణి గణపరిచాడు. ఎజ్రా ఎవ్వరూ లేరు. ఎజ్రా ఒక్కడే దేవుని వాక్యాన్ని పెట్టుకుని కొన్ని సంవత్సరాల పాటు పరిశోధించి, నా ప్రజలు రాబోతున్నారు, నా సహోదరులు రాబోతున్నారని ఎదురు చూచి వాళ్ళు వచ్చే సమయానికి దేవుని యొక్క ధర్మశాస్త్రంతో రెడీగా ఉండి వారందరికీ కూడా వాక్యాన్ని వినిపించాడు. అది ఉప్పొంగటం అంటే. ఈ రోజున ఉప్పొంగటము అనేటువంటి మాట ఈ రోజున చాలా కరువైపోయింది. అందుకనే మీకు ఇచ్చినటువంటి నోట్స్లో కనుక మీరు చూస్తే, వాక్యముతో నిండిన హృదయము, వాక్యములో ఆనందించే హృదయము, వాక్యమును ధ్యానించే హృదయము, వాక్యముతో నడిచే హృదయము, వాక్యమును ప్రేమించే హృదయము, వాక్యముతో వెలుగొందే హృదయము, ఇవన్నీ ఎక్కడున్నాయి ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా మనము ఎంత సింపుల్గా తీసుకుంటున్నాము. దేవుని యొక్క వాక్యము, దానికి ఉన్న గొప్పతనము ఎంత సింపుల్ అయిపోయిందో మీరు ఆలోచించండి. మీకు ఇంకొక సత్యం ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోడి ముందా గుడ్డి ముందా అంటే దానికి జవాబు లేదు, ఎప్పటికీ జవాబు రాదు. కానీ దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. కానీ దిస్ ఈస్ ద ట్రూత్.
వాక్యము లేని ప్రార్థన, ప్రార్థనలో లేని వాక్యము, ఈ రెండు విడదీయలేనటువంటి సంబంధం. అదే మన పుస్తకం రాబోతుంది నెక్స్ట్ వీక్లో. వాక్యము, ప్రార్థన రెండిటికి ఉన్న సంబంధం గురించి 75 ప్రార్థనలు ఒక బుక్ లాగా రాబోతున్నాయి. ఎవ్రీబడి షుడ్ మస్ట్ రీడ్ దట్ బుక్. ఎందుకంటే సంఘం ఏం చేసిందంటే 100 సంవత్సరాల చరిత్రలో వాక్యాన్ని, ప్రార్థనని విడదీసి 2 వ్యక్తులుగా చూపించారు. త్రియేక దేవుడు ఎప్పుడు కూడా ఏకత్వంలో విత్ వన్ ఎసెన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని విడదీయలేం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు విడదీయలేనటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు విడదీస్తే డినామినేషన్స్ అయినాయి. యెహోవా విట్నెస్ ఎవరు? యెహోవా సాక్షులందరూ యెహోవాయే, కుమారుని నమ్మరు వాళ్ళు. ఇట్లాంటి ఎన్నో డినామినేషన్ ఉన్నాయి. మరి విడదీస్తే డినామినేషన్స్ అయినాయి. ఏకత్వంలో ఉంటే ప్రభువుని మనం గణపరిచే వాళ్ళంగా ఉంటాం. ప్రార్థన అంటే వాక్యములో లేని ప్రార్థన దిశ లేనిది, ప్రార్థనలో లేని వాక్యము శక్తి లేనిది. దిశాశక్తి లేకపోతే ఏం ఉపయోగం లేదు ఆ ప్రార్థనకి. కాబట్టి వాక్యము ఎవరు? దేవుడే. శిష్యులు ఏమడిగారు? ప్రార్థన నేర్పించమని ఎవరిని అడిగారు? వాక్యాన్ని అడిగారు. లిటరరీ వర్డ్స్లో చూస్తే యేసు ప్రభువుని మాకు ప్రార్థన నేర్పించమని ఎవరిని అడిగారు? వాక్యాన్ని అడిగారు. వాక్యం ఏం చేశాడు? ప్రార్థన నేర్పించాడు. ఎలా నేర్పించాడు? రోజు గెత్సమనేకి వాడుకు చొప్పున తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరికీ ఆయన చూపించాడు ఎలా ప్రార్థించాలో. వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి? వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, 2 కలిసిపోయినాయి. మనం ఏమంటున్నాం? వాక్యమేమి లేదు, ప్రార్థన మాత్రమే ఉంది. అబ్బా, ఏం భక్తి అసలు ఇది! వాక్యం లేకుండా ప్రార్థన ఒకటేనా? నాకైతే ఏడుపు వచ్చేసిందండి. విడగొట్టారు, భక్తి పోయింది. ఇక మనం త్రియేక దేవుని భక్తి కాదు ఇది. అసలు ఈ మాట ఇంకా అందరూ పట్టుకెళ్ళిపోయారు. ఈరోజు ఏమైపోయిందో తెలుసా? మీరు కొన్ని సంఘాలకు వెళ్తే పాస్టర్స్ నేను చూశాను. ఇప్పుడు నేను లాస్ట్ 2 వీక్స్లో నేను వెళ్ళిన సంఘాల్లో పాస్టర్ గారు అసలు బైబిలే తెరవట్లా. అర్థం ఏంటి? ప్రార్థన చాలు, ఆయనే చెప్తాడు ఆ సంగతులు. ఇంకా నేను ఎందుకు తెరిచేది? దీన్ని విడగొట్టేశాడు. వాక్యమే దేవుడైన సంగతి మర్చిపోయాడు. నేను చెప్పుకుంటామే కానీ రిఫరెన్స్లన్నీ అక్కడున్న సంఘస్థులు తీసుకోవటమే కానీ పాస్టర్ గారు ఇట్లాగే ఉండాలంట. అరే, అదే బోధ కంటేజియస్ అండి. అది చాలా డేంజరస్. అది మనకు కూడా వస్తుంది, ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. అది దాన్ని అంత సీరియస్గా మనం తేలిగ్గా తీసుకోలేం. ఈజీగా ఒకరికొకరికి అతుక్కుపోద్ది. ఎందుకంటే నేనేమనుకుంటాననే బోధకులు ఈరోజు ఉన్నారు పులిపేట మీద. నువ్వెవడు అనుకోవటానికి? వాక్యమే బోధించాలి. బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఇంటర్ప్రిటర్. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. బైబిల్ ఈజ్ ద అల్టిమేట్. నువ్వెవడివి? నేనేమనుకుంటున్నానంటే అనుకున్నాడు ఒక ఆయన. అనుకుని యోసేపు అంట ఆయన వరాలన్నిటినీ దేవుని కొరకు కాకుండా చెరసాల్లో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్కి అమ్ముకుని నువ్వు బయటికి వెళ్ళి నాకు జ్ఞాపకం చేసుకోమని యోసేపు వరాలు నమ్ముకున్నట్టు ఈ సంఘంలో ఎవరో ఉన్నారు వరాలు నమ్ముకునేవాళ్ళు. ఎవరున్నారు వరాలు నమ్ముకునేవాళ్ళు? అలా వరాలు నమ్ముకోమాకండి అని అంటున్నాడు. యోసేపు 17 సంవత్సరాలు కఠినమైన శిక్ష అనుభవించి ఆయన ఒక డ్రీమ్ని ఇంటర్ప్రెట్ చేసి దానిలో ఉన్నటువంటి వాస్తవాన్ని దేవుడు తెలియజేస్తేనే కానీ నాకు చెప్పడు అని ప్రార్థనాపూర్వకంగా చెప్పినటువంటి ఒక ఇంటర్ప్రిటేషన్ని వరం అమ్ముకున్నాడని ఒక సీనియర్ విశ్వాసి, ఒక బెస్ట్ సంఘం అని మీరు దేన్ని నమ్ముతున్నారో ఆ బెస్ట్ సంఘంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రీచర్, బెస్ట్ ఐసజెస్ట్ చేశాడు. నేనేమనుకుంటున్నానంటే యోసేపు సంగతిని వరాలు అమ్ముకున్నాడా యోసేపు? అరే, ఐసజెసిస్. అందుకే నేను మీకు ఆ కార్డ్ ఇచ్చా, చిన్న కార్డ్. దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ కార్డ్. మీరు ఏ బోధకుని చూసినా కీప్ దట్ కార్డ్ బిఫోర్ హిమ్. ఈ స్టాండర్డ్స్లో ఉన్నాడా లేదా అనేది. తప్పండి. యోసేపుని వరాలు నమ్ముకున్నాడంటే దానియేలు ఎక్కడో అన్ని రాజులకి ఇంటర్ప్రిటేషన్ చేశాడు డ్రీమ్స్ అన్ని. అన్య దేశాలలో వాళ్ళందరికీ దేవుని జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క శక్తిని వాడి ప్రజలందరినీ కాపాడారు వాళ్ళు. ప్రభు అందరికీ, వీళ్ళని లేదు వాళ్ళని లేదు, పౌలు అందరికీ సువార్తను ఫ్రీగా అందించాడు. ఈరోజు మనవాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ ఏమైపోయినాయి? నేనేమనుకుంటున్నాననే పరిస్థితికి కంటేజియస్ అది. సో అందుకని బైబిల్ స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు బైబిల్ స్టడీ ఈజ్ ఇంపార్టెంట్ అంటే బైబిల్ ఈజ్ నాట్ ద బుక్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్, బట్ ద బైబిల్ ఈజ్ ద ఓన్లీ బుక్ దట్ గివ్స్ ద కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ సిన్నర్స్ అని డిఎల్ మూడీ అంటాడు. బైబిల్ ఈజ్ నాట్ అబౌట్ ఇన్ఫర్మేషన్, బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. నేను చెప్పాలా? డిఎల్ మూడీ గారు అన్నారు.
మరి ఎందుకు ఇంత చక్కటి బైబిల్ స్టడీల్ని కమ్మగా ఇళ్లల్లో కూర్చుంటున్నారే? మీకన్నా గొప్ప ఉద్యోగం చెప్పాలంటే, మీకన్నా ఎక్కువ టైం వాడుతూ ఉంటా, మీకన్నా బుర్ర ఎక్కువ, మీకన్నా ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఎవడు రాడు, వినరు అసలు, వాళ్ళకి అవసరంలా. అన్ని విషయాల్లో ఎక్కువే మీకన్నా. దెర్ ఈస్ నథింగ్ లెస్ టు మీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. తెలుసా? తెలీదు, కానీ రారు. మనం ఎన్ని చెప్పినా వాళ్ళు అనుకుంటారు భరత్కి బోల్ట్లు లూజు. పాపం ఎక్కింది పిచ్చి, దిగడానికి టైం పట్టిద్ది, కొద్దిగా ఇప్పుడే కొద్దిగా నడిచింది, మనం ఎన్నో చూసాం, ఇట్లాంటి వచ్చారు పోయారు అనుకుంటారు. పోవటం లేదు, పోతే అక్కడికే పోవాలి. పోయేవాడిని అయితే అసలు ఇక్కడికి వచ్చేవాడినే కాదు. ఎప్పుడో నరకానికి సిద్ధపడ్డా నేను, నా 20 ఏళ్ళప్పుడే సిద్ధపడ్డా, నరకం ఈజ్ ఎ బెటర్ ప్లేస్ ఫర్ మీ అని. నరకం చాలా నాకు అనుకున్నా, ఇక ఇక్కడికి వచ్చా, ఇక వెళ్ళటం లేదు, వదిలిపెడతామే అన్నీ, అందరూ వదిలిపెట్టటమే, అన్నిటికీ రిజగ్నేషనే కానీ దేవుణ్ణి విడిచిపెట్టేది లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యము, బైబిల్ స్టడీస్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీ కెనాట్ మిస్ దట్. ఎందుకు 24 గంటల సమయం లేకపోవడం ఏంటి నాకు అర్థం కాదు. అసలు టైం చూసుకున్నారా? టైం మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఇప్పుడు చదివారా? మీకు తెలుసా అసలు ఉందని? టైం మేనేజ్ 24 గంటలు ఒక చక్రం వేసుకుంటే మీరు టైం చూస్తే కనుక మీకు టైం కంపల్సరీ ఉంటుంది. 1 అవర్ టైం లేకపోవడం ఏంటి అసలు? 27-30 ఏళ్ళకే మరి అంత అనారోగ్యము, బలహీనత, మందిరానికి కూడా రాలేని పరిస్థితి ఏంటి? దావీదు ఏంటి, దేనికోసం ఆనందపడుతున్నాడు? 3 విషయాలు చూశారుగా, ప్రసన్నత ఒకటి, ధ్యానం ఒకటి, నివసించడం ఒకటి. ఈ మందిరం అనేది నీ హృదయానికి సంబంధించిన తాళపు చెవి లాంటిది. వాడుకుని వచ్చే విషయాలు ఏంటంటే నువ్వే దేవునికి దగ్గర అవుతావు, దేవుని సంగతులు ఎరుగుతావు, ఆ ప్రకారంగా సిద్ధపడతావు. లేకపోతే అంత గొప్ప రక్షణ, ప్రాణం దారబోసిన ఆ రక్షణని మనము వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి సమయం అయిపోయింది. మనం ఒక్క విషయంలోనే మనము ఇక్కడ ఆగిపోయాం. ఏంటి అని అంటే, ఒక దివ్యమైనటువంటి సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది. దేవుని చిత్తమైతే కనుక నెక్స్ట్ స్టడీలో 2వ సంగతిని ఇంకొక స్టడీకి నేను ఎక్స్టెండ్ చేస్తాను. ఈ బైబిల్ స్టడీని 3వ సంగతితో మనం ఇంకొక 2 స్లాట్లలో మనం దీన్ని కంప్లీట్ చేద్దాం. ఒకసారి మీకు ఇచ్చిన నోట్స్ చూడండి. తర్వాత ఈ కీర్తన అంతటిని ఒక పాటలాగా, ఒక పెళ్లి పాటలాగా, ఒక మెస్సయ్యకు, ఒక సింహాసనం మీద కూర్చున్నటువంటి మెస్సయ్య యొక్క వివాహ మహోత్సవ పాటలాగా మీరు ఒకసారి చూస్తే మన కళ్ళు తెరవబడతాయి అనమాట. సచ్ ఎ పవర్ఫుల్ సామ్ ఈ సామ్ 45. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ సామ్ 45. ఆల్ 66 books కెన్ బి బ్రాట్ ఇన్ టు దిస్ వన్ సామ్. అట్లాంటి పవర్ఫుల్ సామ్ 17 verses ఉన్నటువంటి కీర్తన 45ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? కోరాహు కుమారులకు ఇచ్చాడు. కోరాహు ఎవరు? దేవునికి విరోధముగా ఉన్నటువంటి కోరాహుని, ఆయన సంతానముని ఆయన కనికరించాడంటే చూడండి ఎంత దయారసం ఆయన పెదవుల మీద ఉందో. ఆ పెదవుల మీద ఉన్న దయారసం ఏంటంటే కనికరము, దయ. అందుకే అంత గొప్ప గొప్ప అధ్యాయాలు కోరాహు కుమారులకి ఇచ్చి ఈరోజు దాని ద్వారా మనం స్పిరిచువల్ బెనిఫిట్స్ పొందాలని చూస్తున్నాడు ప్రభు. రండి ప్రార్థన చేసుకుని ముగిస్తాం.